హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మురళి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీకు ఒక కొత్త టాపిక్ తీసుకొస్తాను అనమాట. ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఫిక్షన్ నుంచి. అదేంటంటే స్టాటిక్ అండ్ డైనమిక్ ఫ్రిక్షన్స్ అనమాట. స్టాటిక్ ఫిక్షన్ అంటే ఏంటి, డైనమిక్ ఫిక్షన్ అంటే ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మనకి టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ అనమాట. ఆ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్లో ఫస్ట్ ఇక్కడ చూడండి, స్టాటిక్ ఫ్రిక్షన్. అంటే ఇది ఒక హారిజాంటల్ ప్లేన్ మీద ఒక బాడీని ఇలా ఉంచేస్తాం అనమాట. ఇక్కడ బాడీ అనేది రెస్ట్లో ఉంది, దీన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. ఇక్కడ లిమిటింగ్ ఫ్రిక్షన్ అనమాట. సో సేమ్ యాసిడ్ డయాగ్రామ్ అనమాట. RW ఇక్కడ బాడీ అండ్ పాయింట్ ఆఫ్ స్లైడింగ్ అంటే జస్ట్ ఒక సెంటీమీటర్ కావచ్చు, లేకపోతే 2 సెంటీమీటర్ కావచ్చు. జస్ట్ పాయింట్ దీనికి ఎఫర్ట్ అప్లై చేయడం కదిలినట్టు అనమాట. ఇక్కడ వచ్చేసి కైనటిక్ ఫ్రిక్షన్. సో దీన్ని RW ఫ్రిక్షన్ ఎఫ్ అని చూపిస్తాం. తర్వాత వచ్చేసి బాడీ ఈజ్ మూవింగ్. సో ఎంతో కొంత ఎఫర్ట్ ఏర్పడించినప్పుడు ఈ బాడీ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఇది దీనికి సంబంధించి టైప్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఏం చేయాలి ఏంటంటే, స్టాటిక్ అండ్ డైనమిక్ ఫ్రిక్షన్స్లో ఫస్ట్ కన్సిడర్ ఏ సాలిడ్ బాడీ ప్లేస్డ్ ఆన్ ద రఫ్ హారిజంటల్ సర్ఫేస్. ఇక్కడ చెప్పాను కదా, దీని ప్రకారంగా a horizontal force P is applied to the block insufficient to cause the motion. ఇన్సఫిషియంట్ అంటే సఫిషియెంట్గా కాకుండా కొంచెం అప్లై చేసినట్టయితే మోషన్ అవడం ఈజీ అవుతుంది అనమాట. ఇన్సఫిషియంట్ టు ఓవర్కమ్ ద ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్కి ఓవర్కమ్ చేస్తుంది అనమాట. ద ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ విచ్ ఈజ్ ఎట్ రెస్ట్ ఈజ్ కాల్డ్ స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఇక్కడ ఏంటంటే బాడీ అనేది రెస్ట్లో ఉంటుందన్నమాట, ఐడియల్ పొజిషన్. దాన్ని ఏమంటారంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. ఇఫ్ ద ఫ్రిక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఎట్ సర్టెన్ వాల్యూ, ద బాడీ ఈజ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ స్లైడింగ్. దిస్ ఈజ్ షో దట్ ద ఫ్రిక్షన్ హ్యాస్ ప్రాపర్లీ అడ్జస్టింగ్ ఇట్ మ్యాగ్నిట్యూడ్ టు బి బ్యాలెన్స్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసి బాడీ మూవ్మెంట్ స్లైడింగ్ అవుతున్నప్పుడు ఇది చూస్తుంది అనమాట. ప్రాపర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, దాంతోపాటు బ్యాలెన్స్ చేస్తుంది ఎక్స్టర్నల్ ఫోర్స్ అనమాట. దేర్ ఈజ్ ఎ లిమిటెడ్ బియాండ్ ఆన్ ద ఫోర్స్ ఆఫ్ ద ఫ్రిక్షన్ కెనాట్ ఇంక్రీజ్. సో ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అనమాట, స్పీడ్ యూజ్ అవుతున్నప్పుడు. అట్ ఏ పాయింట్ ఆఫ్ స్లైడింగ్, ఏదైతే పాయింట్ స్లైడ్ అవుతుందో అటువంటి ఫ్రిక్షన్ అనేది ఇది ఇంక్రీజ్ అవ్వదు. సో ద ఫ్రిక్షన్ ఎగ్జిస్టింగ్ ఈజ్ కాల్డ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అండ్ ఇట్స్ వాల్యూ ఇస్ మ్యాక్సిమం. సో ఇక్కడ ఏదైతే ఫ్రిక్షన్ ఏర్పడుతుందో దాన్ని ఏమంటారంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ అనమాట. దాన్ని వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో అది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ద ఫ్రిక్షన్ యాక్టింగ్ అనే బాడీ విచ్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ ద మోషన్ ఈజ్ కాల్డ్ డైనమిక్. సో ఇక్కడ స్టార్ట్ అయింది స్లైడింగ్, ఇక్కడ ఏం మూవ్ అవుతుంది అనమాట, డైనమిక్. సో దీన్ని ఏమంటారంటే ఎగ్జిస్టింగ్ పార్ట్ అనమాట. దీన్ని ఏమంటారంటే డైనమిక్ లేదా కైనెటిక్ ఫ్రిక్షన్ అంటారు. ఇట్స్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్. సో ఇక్కడ ఏదైతే ఫ్రిక్షన్ ఉందో దానికంటే ఇది తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు, దాన్ని చూడండి, మనం చూద్దాం. ఇది వచ్చేసి ఎఫర్ట్ అప్లైడ్, ఇది వచ్చేసి ఫ్రిక్షన్. సో స్టార్టింగ్ వచ్చేసి P ఈజ్ ఈక్వల్ టు F. ఇక్కడ P ఈజ్ గ్రేటర్ దాన్ F అనమాట. స్టాటిక్ ఫ్రిక్షన్, బాడీ ఎట్ రెస్ట్. ఇక్కడ లిమిటింగ్ ఫ్రిక్షన్, మ్యాక్సిమం ఫ్రిక్షన్ అనమాట. అక్కడ నుంచి బాడీ మోషన్లో వచ్చేసి ఇది రెడ్యూస్ అయిపోయింది, తగ్గిందనమాట. ఇది ఇక్కడ చెప్తున్నాను అనమాట. ద రిలేషన్ బిట్వీన్ ద ఎఫర్ట్ అప్లైడ్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆఫ్టర్ లిమిటింగ్ కండిషన్, ద ఫ్రిక్షన్ సడన్లీ డిక్రీజ్ టు సర్టెన్ వాల్యూ విచ్ రిమైన్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద మోషన్. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఫ్రిక్షన్ ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో ఇక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది ఇది అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ ఆఫ్ సాలిడ్ ఫ్రిక్షన్. సో అంటే ఏంటి? సో లాస్ ఆఫ్ సాలిడ్ ఫ్రిక్షన్స్ అంటే ఫ్రిక్షన్కి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్నమాట, లాస్. అవి చూద్దాం. ద రిజల్ట్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఫ్రిక్షన్ ఆర్ ఫర్నిష్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాస్. సో ఏదైతే లాస్ ఉందో అది కొన్ని నియమాల మీద ఉంటుంది అనమాట. ద లాస్ ఆఫ్ సాలిడ్ ఫ్రిక్షన్ ఆర్ గివెన్ బిలో. అంటే ఏం లేదు, సాలిడ్ ఫ్రిక్షన్కి ఏదైతే ఉందో దానికి సంబంధించిన లాస్ ఇక్కడ ఇచ్చారనమాట. ఫస్ట్ వన్, ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది నార్మల్ రియాక్షన్ బిట్వీన్ ది టూ సర్ఫేసెస్ మధ్యలో రియాక్షన్ ఏర్పడుతుంది డైరెక్ట్గా ప్రపోర్షనల్గా అన్నది ఫస్ట్ పాయింట్ అనమాట. సో మనకి ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫ్రిక్షనల్ ఫోర్స్ డిపెండ్ ఆన్ ద మెటీరియల్
ఆఫ్ టూ కాంటాక్టింగ్ సర్ఫేస్ అండ్ దేర్ రఫ్నెస్. ఏవైతే టూ కాంటాక్ట్ మెటీరియల్ ఉన్నాయో దాని మీద కూడా ఇది ఆధారపడి ఉంటుందన్నమాట. థర్డ్ వన్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద కాంటాక్ట్. సో ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అన్నది ఏదైతే కాంటాక్ట్ పొజిషన్ ఉందో ఏరియా దాని మీద ఆధారపడి ఉండదన్నమాట. ఫోర్త్ వన్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద స్లైడింగ్. స్లైడింగ్ యొక్క వెలాసిటీ మీద కూడా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆధారపడదు. ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ ఎట్ మోడరేట్ స్పీడ్. సో ఇది స్పీడ్ మోడరేషన్ బేస్ చేసి ఉంటుందన్నమాట. యాజ్ ద స్పీడ్ ఇంక్రీజ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ స్లైట్లీ డిక్రీజ్. స్పీడ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది డిక్రీజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, లాస్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్కి లాస్ ఏంటంటే చూద్దాం. సో ఫస్ట్ వన్, ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు డైరెక్షన్ ఆఫ్ ఇన్ విచ్ ద బాడీ టెన్స్ టు మూవ్. అంటే బాడీ మూవ్ అయ్యే పొజిషన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది క్వైట్ ఆపోజిట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ది ఫోర్స్ కాజ్ ద మోషన్. సో ఫోర్స్ ఏదైతే ఫోర్స్ కాజ్ అవుతుందో మోషన్ అవడానికి దానికి ఎగ్జాక్ట్లీ ఈక్వల్గా ఉంటుందన్నమాట ఫ్రిక్షన్ ఫోర్స్ అన్నది. థర్డ్ వన్, ద ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ సర్ఫేస్ అండ్ డిపెండ్ అపాన్ ద నేచర్ సర్ఫేస్ రఫ్నెస్ ఓన్లీ. అంటే ఇక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ అన్నది కాంటాక్ట్ ఏరియా బేస్ చేసి కూడా ఇది ఆధారపడి ఉండదు అనమాట. సో నెక్స్ట్, సర్ఫేస్ రఫ్నెస్కి మాత్రం ద లిమిటింగ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్ బిట్వీన్ ద సర్ఫేస్. ఇక్కడ ఏదైతే డైరెక్ట్ ప్రొపోర్షన్ ఉందో ఫ్రిక్షనల్ ఫోర్స్ అది నార్మల్ ఫోర్స్ రియాక్షన్ మధ్యలో రెండు సర్ఫేస్కి ఉంటుందన్నమాట. సో ఇది లాస్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. నెక్స్ట్ వచ్చేసి కైనమెటిక్ ఆర్ డైనమిక్. సో కైనమెటిక్ ఆర్ డైనమిక్స్ ఫ్రిక్షన్లో లాస్ ఏంటి చూద్దాం. ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆల్వేస్ యాక్ట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ఎట్ ద ఇన్ విచ్ ద బాడీ ఈజ్ మూవింగ్. సో ఫోర్స్ అన్నది ఎప్పుడు ఆపోజిట్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక వెహికల్ మీద పోతున్నాం అనుకోండి, దాని ఆపోజిట్లో ఎయిర్ అనేది మనకి వెలాసిటీ చేస్తుంది అనమాట. సో మూవింగ్ పార్ట్ ఆల్వేస్ ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. సో నెక్స్ట్, ఫర్ మోడరేట్ స్పీడ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ద స్పీడ్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది స్పీడ్ మీద ఆధారపడి ఉండదు. ఫ్రిక్షనల్ ఫోర్స్ రిమైన్ కాన్స్టెంట్ లో స్పీడ్. సో లో స్పీడ్కి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. బట్ ఇట్ ఈజ్ ఇంక్రీజ్ స్లైట్ విత్ ఇంక్రీజింగ్ స్పీడ్ని బేస్ చేసుకొని ఫ్రిక్షన్ కూడా ఇంక్రీజ్ స్లైట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఫోర్స్ నెససరీ టు స్టార్ట్ ద మోషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ద నెససరీ టు మెయింటైన్ ద మోషన్. సో మెయింటైన్ చేసే మోషన్ కంటే స్టార్ట్ అయ్యే మోషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఫ్రిక్షనల్ ఫోర్స్లో. నెక్స్ట్, ద రేషియో బిట్వీన్ కైనెటిక్ ఫ్రిక్షన్ టు నార్మల్ రియాక్షన్ ఎట్ కాన్స్టెంట్. సో ఇక్కడ కైనెటిక్ ఫ్రిక్షన్కి నార్మల్ రియాక్షన్ కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. దిస్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ అండ్ ఈజ్ స్లైట్లీ లెస్ దాన్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్. సో లిమిటింగ్ ఫ్రిక్షన్ కంటే తక్కువ ఉంటుంది. ఇటువంటి ఫ్రిక్షన్ ఏమంటారంటే కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ అంటారనమాట. సో ఇవి మనకి కైనెటిక్ ఫ్రిక్షన్ ఆర్ డైనమిక్ ఫ్రిక్షన్ సంబంధించి టాపిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లా ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. సో ఫ్లూయిడ్ ఫ్రిక్షన్కి లాస్ ఏంటి? సో ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ పాయింట్, ద ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద లోడ్ని బేస్ చేసుకొని ఇది ఆధారపడి ఉండదు అనమాట, లా ఆఫ్ ఫ్లూయిడ్. సెకండ్ వన్, ఫ్రిక్షనల్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లూబ్రికేట్. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అన్నది లూబ్రికేట్ యొక్క ప్రాపర్టీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద కాంటాక్టింగ్ సర్ఫేస్ ఏరియా. ఎగ్జాంపుల్ బేరింగ్స్ అనమాట. సో ఇక్కడ కాంటాక్ట్ ఏరియా మీద కూడా ఇది ఆధారపడి ఉండదు. ఫ్రిక్షనల్ ఫోర్స్ రెడ్యూస్ విత్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ది లూబ్రికేట్. సో ఇక్కడ ఏంటంటే లూబ్రికేట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇది చేస్తుందన్నమాట, అంటే టెంపరేచర్ రెడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుందో టెంపరేచర్ అనేది రెడ్యూస్ చేస్తుంది, లూబ్రికేట్ కంపేర్ చేస్తుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది డిఫైన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వస్తుందన్నమాట. సో దానికి ద రేషియో లిమిటింగ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ టు ది నార్మల్ రియాక్షన్ ఇట్ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. సో ఇక్కడ చూడండి, ద రేషియో ఆఫ్ లిమిటింగ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ to the normal reaction between two body is called coefficient of friction. It is denoted by the letter mu. సో mu అనే లెటర్తో చూపిస్తారనమాట. సో ఇది మనకి నార్మల్ రియాక్షన్కి తర్వాత బాడీకి ఏదైతే లిమిటింగ్ ఫోర్స్ ఉందో దానికి ఏమంటారంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. ఎగ్జాంపుల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. సో అలాగే మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఆర్. సో ఇక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్, ఇక్కడేమో నార్మల్ రియాక్షన్కి అనమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక టాపిక్ ఉంది, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి చూసినట్టయితే మనకి చూద్దాం. సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఇక్కడ ఇది ఒక హారిజంటల్ ప్లేన్ అనమాట. సో ఎర్త్ అనమాట, దీనిపైన ఒక బాడీ ఉంచేశారు. సో ఇది మోషన్ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది అనమాట. ఇది ఆర్ రియాక్షన్, ఇది డబ్ల్యూ అనేది నార్మల్ రియాక్షన్, ఇది త్రూ సర్ఫేస్ ఏరియా. సో ఇక్కడ నుంచి ఒక యాంగిల్ ఇంక్లినేషన్ అప్పుడు అది R1 అంటారు అనమాట. సో ఇక్కడ ఎఫ్, ఇది పి అనేది ఎఫర్ట్, యారో మార్క్ మోషన్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఇది బాడీ ఇక్కడ 5 డిగ్రీ చూపిస్తుంది డబ్ల్యూతో పాటు. సో ఏంది యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, ద యాంగిల్ బిట్వీన్ ద రిజల్టెంట్ రియాక్షన్ దట్ టు నార్మల్ ద రియాక్షన్ అండ్ ద నార్మల్ రియాక్షన్. సో రిజల్టెంట్ రియాక్షన్కి నార్మల్ రియాక్షన్కి ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు అనమాట. ఎట్ లిమిటింగ్ కండిషన్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ 5. సో లిమిటింగ్ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. సో R1 ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ రియాక్షన్, ఇక్కడ నుంచి చేంజ్ అయినది యాంగిల్ కన్వర్షన్. R ఈజ్ ఈక్వల్ టు నార్మల్ రియాక్షన్. సో స్టార్టింగ్ పొజిషన్ ఉంటుంది అనమాట. 5 యాంగిల్ బిట్వీన్ R1 అండ్ R యాంగిల్ అంటే ఇక్కడ ఏదైతే R1 ఉందో దానికి వచ్చే యాంగిల్ ఏదో ఆ 5ని యాంగిల్తో గురుస్తారు అనమాట. సో దాన్ని యాంగిల్ ఆఫ్ రియాక్షన్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఈ యాంగిల్ ఆప్షన్లో మనకి tan θ అనేది ఒకటి వస్తుందన్నమాట. సో ఇది tan phi అనమాట. సో దీనికి ఆపోజిట్ పొజిషన్ tan phi ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఆర్. సో ఇది ఎఫ్ ఉంది, ఇది బై ఆర్ అనమాట. దీనికి ఆపోజిట్లో ఇది కర్ణం అనమాట. సో బట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ కాబట్టి సో tan phi ఎఫ్ ఇంటూ మ్యూ ఆర్ అంటే మ్యూ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ. సో ఇక్కడ ఎలా వస్తుంది మ్యూ అంటే ఆర్ఆర్ క్యాన్సిల్ చేస్తే వస్తుంది అనమాట. tan phi ఈజ్ ఈక్వల్ టు మ్యూ. Thus the tangent of the angle of friction is equal to the coefficient of friction at limiting condition. ఏదైతే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉందో అది దేనికి ఈక్వల్ అవుతుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్కి ఈక్వల్ అవుతుంది లిమిటింగ్ కండిషన్లో. సో ఇది మనకి యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ గురించి అనమాట టాపిక్ ఇది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో టాపిక్తో మనం కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఉంటానండి.